శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండం 69వ సర్గమునందు త్రిశిరుడు, నరాంతకుడు మొదలగు రాక్షస వీరులను రావణుడు యుద్ధరంగమునకు పంపుట, అంగదుని చేతిలో నరాంతకుడు నిహతులవుట గురించి వివరింపబడినది. దుర్మార్గుడైన రావణుడు అంతులేని శోకములో మునిగి ఇట్లు పరితపించుచుండగా చూచి అతని కుమారుడైన త్రిశిరుడు ఇట్లు పలికెను. మహారాజా, మహావీరుడైన మా పినతండ్రి ఇట్లు హతుడగుట విధి నిర్ణయము. నీ వంటి సత్పురుషులు విలపింపరు. ప్రభు, నీవు ముల్లోకములను పాలింపగల సమర్థుడవు. అట్టి నీవు ఒక సామాన్యుని వలె ఎందుకు దుఃఖించుచున్నావు? బ్రహ్మదేవుడు అనుగ్రహించిన శక్తి, కవచము, ధనుర్బాణములు నీ కడగలవు. నీ రథము అద్భుతమైనది. దానికి 1000 గుర్రములు పూడ్చబడి ఉండును. దాని చక్రముల సవ్వడి మేఘగర్జన వలె శత్రుభయంకరమైనది. నీవు ఎట్టి ఆయుధమును చేపట్టకయే దేవదానములను పెక్కు పర్యాయములు ఆపదల పాలు చేసేదివి. వివిధాయుధ సంపన్నుడవైన నీవు ఇప్పుడు రాముని అవలీలగా చేయింపగలవు. మహారాజా, నీ ఆజ్ఞ అయినచో నేను యుద్ధమునకు వెళ్ళెదను. నీవు ఇచట నిశ్చింతగా నుండుము. గరుత్మంతుడు సర్పములను వలె నేనొక్కడినే నీ శత్రువులను నిర్మూలింపగలను. దేవేంద్రుడు శంబరాసుని వలె, శ్రీ మహావిష్ణువు నరకుని వలె నేడు నేను యుద్ధమున శ్రీరాముని మట్టి గరిపింపగలను. రాక్షసరాజైన రావణుడు విధి ప్రేరితుడై త్రిశరుని వచనములకు ఊరట చెందెను. అప్పుడు అతడు పునర్జన్మనెత్తినట్లుగా సంతోషపడెను. త్రిశరుని మాటలకు విన్నంతనే దేవాంతకుడు, నరాంతకుడు, బలశాలి అయిన అతికాయుడు అను రావణుని కుమారులు ఉత్సాహముతో యుద్ధమునకు ఉద్యుక్తులైరి. రాక్షస శ్రేష్ఠులు, ఇంద్రుని అంతటి పరాక్రమశాలురు, మహావీరులు అయిన ఆ రావణసుతులు అహమహమికతో గర్జింపసాగిరి. వారందరూ అంతరిక్షంలో సంచరింపగలవారు, మాయోపాయములలో ఆరితేరిన వారు, దేవతల దర్పమును అణచినవారు, యుద్ధమున దుర్జయులు, మిక్కిలి బలార్జులు, అన్ని విధములాగా సమర్థులుగా వాసికెక్కిన వారు. ఇంతవరకును దేవతలు, గంధర్వులు, కిన్నెరలు, మహానాగులు మొదలగు వారితో జరిగిన యుద్ధముల్లో వారు పరాజయమును ఎరుగరు. ఆ వీరులు యుద్ధ విద్యల్లో కుశలురు, రణమనొచ్చుట యందును సమర్థులు, ఇతర శాస్త్రముల యందును ప్రజ్ఞ గలవారు, తపస్సు చేసి వరములను పొందినవారు. వారు సూర్యునితో సమానమైన వర్చస్సు గలవారు, శత్రు సైన్యములను మర్దించిన వారు, మహావీరులైన దానవుల గర్భములను రూపుమాపినవారు. అట్టి కుమారులచే పరివృతుడై ఉన్న రాక్షసరాజు దేవతలతో కూడియున్న ఇంద్రుని వలె విరాజిల్లుచుండెను. అతడు తన పుత్రులను ఆభరణములతో అలంకరించి హక్కున చేర్చుకొనెను. పిమ్మట వారిని శుభాశీస్సులతో యుద్ధమునకు పంపెను. తదుపరి యుద్ధోన్మత్తుడు, మత్తుడు అను తన సోదరులను రావణుడు తన కుమారుల రక్షణార్థమై వారి వెంట పంపెను. ఆ మహాకాయులందరూ మహాత్ముడు, శత్రువులను పీడించువాడు అయిన రావణునకు ప్రదక్షిణా నమస్కారములను వనర్చి బయలుదేరిరి. మహాబలశాలులు, యుద్ధము చేయుటకు తపనపడుచున్నవారు అయిన ఆ 6 రాక్షస శ్రేష్ఠులను చందనాది సుగంధ ద్రవ్యములను అలుకొని యుద్ధరంగమునకు బయలుదేరిరి. త్రిశిరుడు, అతికాయుడు, దేవాంతకుడు, నరాంతకుడు, మహోదర మహాపాశ్వులు విధి ప్రేరణచే ముందునకు సాగిరి.
మహోదరుడు నల్లని మేఘము వలె విలసిల్లుచున్నదియు సుదర్శనము అను పేరు గలదియు అగు ఐరావత జాతికి చెందిన మహాగజముపై ఎక్కెను. సమస్తమైన ఆయుధములను తూరీనములను ధరించిన ఆ మహోదరుడు ఏనుగుపై ఆసీనుడై ఆస్త్రాదికి చేరిన సూర్యుని వలె విరాజిల్లుచుండెను. రావణుని సుతుడైన త్రిశరుడు ఒక శ్రేష్టమైన రథమును అధిరోహించెను. దానికి మేలుజాతి గుర్రములు పూడ్చబడి ఉండెను. అందు వివిధములకు ఆయుధములు అమర్చబడి ఉండెను. రథమును అధిరోహించి ధనుర్ధారి అయిన త్రిశరుడు శైలాగ్రముపై మెరుపులతో ఉల్కలతో ఇంద్రధనుస్సుతో ఒప్పుచున్న మేఘము వలె వెలిసిల్లుచుండెను. మూడు తలలకును కిరీటములు ధరించి రథమునందున్న త్రిశరుడు 3 బంగారు శిఖరములతో ఒప్పుచున్న పర్వతరాజముకు హిమాలయము వలె అలరారుచుండెను. ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడు తేజస్వి అయిన అతికాయుడు అను రావణసుతుడు మేలైన రథమును ఆసీనుడై ఉండెను. ఆ రథము దృఢమైనది. దాని చక్రములు ఇరుసు బలమైనవి. అనుకర్షము దృఢమైనది. చక్కని నొగలు కలిగి మేలైన గుర్రములచే పూడ్చబడి ప్రకాశించుచున్న ఆ రథమునందు తూరీనమురు, ధనస్సులు, ఈటెలు, ఖడ్గములు, పరిగలు అమర్చబడి ఉన్నవి. అతడు బంగారముతో నిర్మితమై చిత్రముగా ఒప్పుచు వెలుగొందుచున్న కిరీటమును ధరించి ఆభరణముల కాంతులతో తేజరిల్లుచు మేరు పర్వతము వలె శోభిల్లుచుండెను. మహాబలశాలియు రథాసీనుడు అయిన ఆ రాక్షసరాజ కుమారుడు రాక్షస శ్రేష్ఠుల్లో పరివృత్తుడై దేవతలతో కూడిన సురరాజు వలె విరాజిల్లుచుండెను. నరాంతకుడు ఉచ్చస్రవముతో తుల్యమైన తెల్లని గుర్రమును అధిరోహించెను. దృఢమైన శరీరముతో ఒప్పుచు బంగారు ఆభరణములతో అలంకృతమై ఉన్న ఆ హయము మనోవేగముతో సాగిపోగలదు. గుర్రంపై ఎక్కి తోకచుక్క వలె మిరుమిట్లు గొలుపుచున్న ఈటెను చేతబట్టియున్న నరాంతకుడు నెమలిపై అధిరోహించి శక్తి అను ఆయుధమును చేబూనిన తేజస్వియకు కుమారస్వామి వలె విరాజిల్లుచుండెను. వజ్రఖచితమైన గదను చేబూనియున్న దేవాంతకుడు క్షీరసాగర మదన సమయమున మందగిరిని తన 2 చేతులతో పట్టుకొని ఉన్న విష్ణుమూర్తి వలె తేజరిల్లుచుండెను. దృఢకాయుడు మహావీరుడు అయిన మహాపాశుడు గదను చేబోని యుద్ధరంగమున గదాపాని అయిన కుబేరుని వలె అలరారుచుండెను. తిరుగులేని బలములతో కూడిన ఆ రాక్షస యోధులు సాటిలేని బలములతో ఒప్పుచు అమరావతి నుండి కదిలిన సురల వలె లంకానగరం నుండి బయలుదేరిరి. మహావీరులైన ఆ రాక్షసులు శ్రేష్టములైన ఆయుధములను ధరించి గీంకరించు గజముల తోడను సకిలించుచున్న గుర్రముల తోడను మేఘగర్జన వలె ధ్వనించుచున్న రథముల తోడను వారిని అనుసరించిరి. మహావీరులు సూర్యుని వలె తేజరిల్లుచున్న వారు కిరీట శోభులతో ఒప్పుచున్నవారు అగు ఆ రాక్షసరాజ సుతులు ఆకాశమున ప్రకాశించుచున్న గ్రహముల వలె విరాజిల్లుచుండిరి. ఆ రాక్షసులు చేబోనియున్న ఆయుధములు కాంతులీనుచు ఆకాశమునందలి శరత్కాల మేఘములను తలపింపచేయుచున్న హంసల వలె విరాజిల్లుచుండెను. యుద్ధరంగమున శత్రువులను జయించుటయో లేక వారి చేతిలో తాము చచ్చిపోవుటయో తేల్చుకొనవలనని నిశ్చయించుకొని ఆ రాక్షస వీరులు యుద్ధమునకు ఉబలాటపడుచు ముందునకు సాగుచుండిరి. యుద్ధోత్సాహముతో బొడలు మరిచియున్న ఆ రాక్షస వీరులు సమరభూమికి సాగిపోవుచున్న వారై మేఘముల వలె గర్జించుచు సింహనాదములను వనొచ్చుచు
గర్వోక్తులతో శత్రువులను కవ్వించుచు బాణములను చేబూనిది. ఆ రాక్షసులు జబ్బలు చర్చుచు పెట్టిన పడబొబ్బులకును ఉనర్చిన సింహగర్జనులకును భూమి కంపించినది, ఆకాశము తద్దరిల్లినది. మహాబలశాలులైన ఆ రాక్షస యోధులు ఇట్లు అత్యుత్సాహముతో ముందునకు సాగుచు శిలలను వృక్షములను చేబూని యుద్ధ సన్నద్ధులై ఉన్న వానర వీరులను కాంచిరి. అంతటా మహాశక్తివంతులైన వానరులను రాక్షస సైన్యము చూచిరి. ఆ సైన్యము గజాశ్వరథ బలములతో కూడియుండెను. ఆ సేనా పరివారము నుండి చిరుగంటల సవ్వడులు నిర్విరామంగా వినబడుచుండెను. ఆ సేన నల్లని మేఘ సమూహముల వలె ఒప్పుచుండెను. ఆ సైనికులు అందరూ మహా ఆయుధములను చేబూని ఉండిరి. ఆ రాక్షస సైన్యము మండుచున్న అగ్నున్న వలెను సూర్యకాంతులను తేజరిల్లుచున్న యోధులతో కూడియుండెను. తమ వైపునకే వచ్చుచున్న అట్టి సైన్యమును చూచి మహాబలశాలులైన వానర యోధులు పెద్ద పెద్ద కొండలను చేతబట్టి మిగుల పరాక్రమించుచు పదే పదే మహానాదములను గావించిరి. ఆ రాక్షస యోధులను చూచినంతనే పట్టరాని రణావేశముతో ముందునకు ఉరికి కోలాహల ధ్వనులను వనర్చిరి. వానర యోధులు దిక్కులు పెక్కటిల్లున్నట్లుగా వనర్చిన సింహనాదములను విన్న పిమ్మట మహాబలశాలులైన రాక్షస యోధులు శత్రువుల ఉగ్రములైన హర్షధ్వానములను సహింపలేక వారికంటేనూ భీకరముగా గర్జించిరి. అంతటా వానర వీరులు రాక్షసుల యొక్క ఘోరమైన సైన్యమును ప్రవేశించి పర్వతములను చేబూని పరాక్రమించుచు అంతటను సంచరింపసాగిరి. అప్పుడు వారు శిఖరములతో ఒప్పుచున్న గిరుల వలె బాసిల్లుచుండిరి. చెట్లు, శిలలు ఆయుధములుగా గల కపియోధుల్లో కొంతమంది ఆకాశమునందును మరికొందరు భూమి మీదను ఉండి పెద్ద పెద్ద బోధలతో కూడిన మహావృక్షములను చేబూని మిగుల క్రోధావేశములతో రాక్షస సైన్యముల మధ్య వీరవిహారమొనర్చుచుండిరి. ఆ రాక్షస యోధులకును వానర వీరులకును మధ్య ప్రారంభమైన సంకుల సమరము మిగుల ఘోరముగా నుండెను. అంతట రాక్షసులు తమ బాణ పరంపరచే తీవ్రంగా ప్రతిఘటించుచున్నను లెక్కసేయక భీమ పరాక్రమశాలి అయిన ఆ వానర యోధులు వారిపై వృక్షములను, పెద్ద పెద్ద బండలను, కొండలను తీవ్రముగా వర్షింపసాగిరి. ఆ ఇరుపక్షముల యందరి యోధులను రణరంగమున ఘోరముగా గర్జించుచుండిరి. కపివీరులు శిలలతో రాక్షసులను పిండి పిండి గావించుచుండిరి. కవచములను, ఆభరణములను ధరించి కథనరంగమున రథముల యందును, ఏనుగుల మీదను, గుర్రముల పైనను అధిరోహించియున్న కొంతమంది రాక్షస సైనికులను వీరావేశముతోనున్న వానర యోధులు సావమోదిరి. ఆ కపివరులు రాక్షసుల మీద పడి వారిని తీవ్రముగా మోదుచుండిరి. గిరి శిఖరములు మీద పడుటచే రాక్షసుల అవయములు మిగుల దెబ్బతినెను. వానరుల ముష్టిఘాతములచే కొందరు గ్రుడ్లు తేలవేసిరి, కొందరు అటునిటూ పారిపోయిరి, మరికొందరు క్రిందపడి ఆర్తనాదములను గావించుచుండిరి. అంతటి రాక్షస యోధులు వాడి అయిన శరములచే కపివరులను ఛేదించుచుండిరి. శూలములతో, ఈటెలతో, బల్లెములతో పొడుచుచుండిరి. ఖడ్గ ప్రహారములతో, గదల దెబ్బలతో బాధించుచుండిరి. వానర రాక్షస యోధులు పరస్పరము జయింపగోరిన వారై ఒకరినొకరు పడగొట్టుకొనుచుండిరి. ఉభయ పక్షముల వారును తీవ్రముగా గాయపడుచే వారి అవయములు అన్నీయును రక్తసిక్తములయ్యెను.
వానరులు విసిరిన పర్వతముల ధాటికి రాక్షసుల కత్క ప్రహారములకు కపివరులు మిగుల గాయపడుటచే వారి శరీరముల నుండి ప్రవహించిన రక్తములతో క్షణకాలములోనే రణభూమి అంతయును తడిసిపోయెను. యుద్ధమదము గలవారు పర్వతాకారులు అయిన రాక్షసులు శత్రువులచే మర్దితులై చెల్లాచెదురుగా పడిపోయిరి. అప్పుడు రణభూమి అంతటిను వారి శరీరములతో నిండిపోయెను. వానరులు రాక్షసుల యొక్క శూలములు మున్నగు ఆయుధములను భగ్నమునర్చిరి. వారిలో కొంతమందిని విసిరివేసిరి, మరికొంతమందిని విసిరివేయుచుండిరి. పిమ్మట కపివరులు రాక్షసులను సమీపించి వారిని పిడికిళ్లతో పొడుచుచు కాళ్లతో తన్నుచు అద్భుతంగా యుద్ధమునర్చిరి. పిమ్మట రాక్షసులు కొంతమంది వానరులను చేజిక్కించుకొని వారితోడనే వానరులను కొట్టిరి. అట్లే కపివరులను కొంతమంది రాక్షసులను పట్టుకొని వారితోడనే రాక్షసులను కొట్టిరి. పిమ్మట నిశాచరులు వానరుల చేతుల్లోని శిలలను లాగుకొని వాటితోడనే వారిని చావమోదిరి. అట్లే కపువరులు రాక్షసుల శస్త్రములను గుంజుకొని వారితోడనే ఆ నిశాచరులను తీవ్రంగా కొట్టిరి. వానరులను రాక్షసులను సమరభూమి యందు సింహనాదములు మొనొచ్చుచు శైలములతో శూలాస్త్రములతో కొట్టుకొనిది. ఆ విధముగా ఒకరినొకరు ఛేదించుకొనిది. వానరులు రాక్షసుల కవచములను ఛేదించుచు వారిని హతమొనొచ్చుచుండిరి. అప్పుడు వృక్షముల నుండి ద్రవ పదార్థము స్రవించినట్లు వారి శరీరముల నుండి రక్తము కారుచుండెను. కొంతమంది కపివీరులు యుద్ధమున రథములను ఏనుగులతో ఏనుగులను గుర్రములతో గుర్రములను ఢీకొట్టించుచుండిరి. వానరులందరూ మిగుల సంతోషముతో ఎర్రని పాషాణములను తీసుకొని పెక్కు కొమ్మలు గల వృక్షములను గ్రహించి వాటితో రాక్షసులను దెబ్బతీసిరి. ఇట్లు వానర రాక్షసుల సంకీర్ణ సమరము ఘోరముగా సాగెను. రాక్షసులు తమ కొడవళ్లతోడను అర్ధచంద్రాకారము గల అస్త్రములతోడను బల్లాయుధములతోడను వాడి అయిన బాణములతోడను వానర వీరుల యొక్క వృక్షములను శిలలను ముక్కలు గావించిరి. యుద్ధమున ముక్కలైన పర్వతములతోడను విరిగిపోయిన వృక్షములతోడను హతులైన వానర రాక్షసుల కళేబరములతోడను నిండిన రణభూమి కాలుమోపుడుకు వీలు లేనిదై ఉండెను. ఆ వానరయోధులందరూ బలగర్వముతో సంతోషముతో నిర్భయముగా కథనరంగమున కాలుమోపి ధైర్య సాహసములతో వృక్షములు శిలలు మునగు ఆయుధములను చేబూని ఆ రాక్షసులతో యుద్ధమనర్చిరి. ఆ విధంగా జరుగుచున్న సంకుల సమరమునందు వానరులు యుద్ధోత్సాహముతో రాక్షసులను పడగొట్టుచుండగా చూచి మహర్షులను దేవతలను జయజయధ్వానములను గావించిరి. పిమ్మట నరాంతకుడు వాయువేగముతో సాగిపోగల గుర్రముపై నెక్కి వాడి అయిన బల్లెమును చేబూని మహాసముద్రంలో చేపల వలె సుగ్రీవుని సైన్యమున ప్రవేశించెను. ఇంద్రునికి శత్రువైన ఆ రాక్షస వీరుడు పదునైన తన బల్లెముతో 700 మంది వానరులను ఛేదించెను. పిదప మహాబలశాలి క్షణకాలములో వానర సైన్యముపై దెబ్బతీసెను. మహాబలశాలియగు నరాంతకుడు గుర్రమును అధిరోహించి వానర సైన్యంపై పరాక్రమించుచుండగా విద్యాధరులు మహర్షులు మున్నగు వారును చూచిరి. ఆ నరాంతకుడు సాగిపోవచ్చున్న మార్గము
మాంసఖండములతో రక్తముతో బురదగట్టి ఉండెను. ఆ మార్గం నందంతటను పర్వతాకారులైన వానరుల యొక్క దేహములు పడి ఉండెను. కపివరులు పరాక్రమించుటకు నిశ్చయించుకున్న లోపలనే ఆ రాక్షసుడు విజృంభించి వారిని ఛేదింపసాగాను. నరాంతకుడు సంగ్రామరంగమున కాంతులీనుచున్న తన ఈటెను చేతబట్టి అగ్ని వనములను వలె వానర సైన్యములను దహించి వేసెను. కపివరులు వృక్షములను శైలములను పెకిలించి తీసుకొను లోపలనే ఆ రాక్షసుని ఈట దెబ్బలకు నిహతులై వజ్రాయుధముచే ఛేదింపబడిన పర్వతముల వలె నేలగూలిరి. బలశాలి అయిన నరాంతకుడు యుద్ధరంగమున అన్ని దిక్కుల యందునూ గల వానరులను మర్దించుచు వర్షాకాలమున పెనువాయువు వలె అంతటను సంచరింపసాగెను. ఆ రాక్షస వీరుడు పైకి ఎగురుచున్న వారిని, అచట నిలిచియున్న వారిని, పారిపోవుచున్న వారిని, ఆ వానర వీరులందరినీ వధించి వేయుచుండెను. అందువలన ఆ రాక్షసుని విభృంజనకు బీతిల్లిన వానర వీరులు అతన్ని ఎదుర్కొనుటకు గాని, అచట నిలిచియుండుటకు గాని, కనీసము అతనికి చిక్కకుండా పారిపోవుటకు గాని అశక్తులై ఉండిరి. మృత్యుతుల్యుడైన మహావీరుడగు ఆ నరాంతకుడు సూర్యకాంతులతో తేజరిల్లుచున్న తన ఈటెతో ఛేదించుచుండగా ఆ వానర సైనికులు యుద్ధభూమి యందు పడిపోయిరి. వజ్రప్రహారముల వంటి ఆ ఈట దెబ్బలకు తట్టుకొనలేక వానరులు ఆర్తనాదములు చేయసాగిరి. సమరమున దెబ్బతిని పడిపోవచున్న ఆ వానర వీరుల రూపములు వజ్రఘాతకములకు ముక్కలై పడిపోవచున్న గిరిశిఖరముల వలె వెలిసిల్లుచుండెను. ఇదివరలో కుంభకర్ణుని చేతిలో దెబ్బతిని భూమిపై పడిపోయిన మహాత్ముడగు నీలుడు మునగు వానర శ్రేష్ఠులు తిన్నగా కోలుకొని తమ రక్షణకై సుగ్రీవుని కడకు చేరిరి. యుద్ధ పరిస్థితులను గమనించుచు అన్ని వైపులా తన దృష్టిని సారించుచున్న సుగ్రీవుడు నరాంతకుని భయమునకు ఇటూనిటూ పారిపోవుచున్న వానర సైన్యమును చూచెను. పరుగులు తీయుచున్న వానరసేనను గమనించిన పిమ్మట ఆ వానరరాజు తన వైపునకు ఈటెను చేపట్టి గుర్రంపై నెక్కి వచ్చుచున్న నరాంతకుని చూచెను. అనంతరము మహా తేజస్వియు వానరులకు ప్రభువు అయిన సుగ్రీవుడు తన అన్న యొక్క కుమారుడు వీరుడు ఇంద్రుని అంతటి పరాక్రమశాలియు అయిన అంగదునితో ఇట్లనెను. అంగద, ఎవడో ఒక వీరుడు గుర్రంపై అధిరోహించి ఇటే వచ్చుచున్నాడు. వెంటనే వెళ్ళి మన వానర బలములను శోభింపచేయుచున్న ఆ రాక్షసుని ప్రాణములను హరింపుము. అంతటా అంగదుడు సుగ్రీవాజ్ఞను తలదాల్చి మేఘముల వంటి సూర్యుని వలెను మేఘతుల్యులైన వానర సైనికుల మధ్య నుండి బయటికి వచ్చెను. వానరుల్లో ఉత్తముడు మేఘ సముదాయము వలె మహాకాయుడు అయిన అంగదుడు భుజకీర్తులను ధరించి రసాది ధాతువులతో ఒప్పుచున్న పర్వతము వలె విరాజిల్లుచుండెను. కేవలము నఖములు దంతములు తప్ప మరి ఏ ఆయుధములను లేని మహాపరాక్రమశాలి అయిన వాలిసుతుడు నరాంతకును ఎదుర్కొని అతనితో ఇట్లనెను. రాక్షస, ఆగుము. సామాన్యులైన ఈ వానరులతో యుద్ధము చేసిన నీకు ఏమి ప్రయోజనము? నీకు శక్తి ఉన్నచో వజ్రాయుధము వలె బలమైన నీ ఈటెతో నా వక్షస్థలంపై కొట్టుము. అంగదుని వీరాలాపములను విన్నంతనే నరాంతకుడు కోపముతో మండిపడుచు పండ్లు పటపటా కొరుకుచు మహాసర్పం వలె బొసలు కొట్టసాగెను. పిమ్మట క్రుద్ధుడయ్యున్న ఆ నరాంతకుడు
వాలిసుతుడైన అంగదునిపై విరుచుకొని పడెను. పిమ్మట అతడు మిలమిలా మెరియుచున్న తన ఈటెను గిరగిరా త్రిప్పుచు అంగదుని హతమార్చుటకై విసిరెను. వజ్రము వలె మిగుల కఠినమైన అంగదుని వక్షస్థలమును తాకినంతనే అది ముక్కలై భూమి మీద పడిపోయెను. గరుత్మంతుని దాటికి ముక్కలైన సర్పశరీరము వలె భగ్నమై పడి ఉన్న ఆ ఈటెను చూచి బాలికుమారుడు తన బాహువును పైకెత్తి నరాంతకుని గుర్రము యొక్క తలపై అరచేతితో బలముగా చెరిచెను. అంగదుని అరిచేతి దెబ్బకు గుర్రము యొక్క తల పగిలిపోయెను. దవడలు లోపలికి పోయెను. కనుగుడ్లు పైకి తేలెను. నాలుక బయటికి వచ్చెను. పిదప పర్వతము వలె ఒప్పుచున్న ఆ గుర్రము నేల కొరిగెను. అట్లు హతమై నేలపై పడిపోయిన తన గుర్రమును చూచినంతనే నరాంతకుడు క్రోధావేశపురుడయ్యెను. వెంటనే ఆ మహావీరుడు పిడికిలి బిగించి యుద్ధమున అంగదుని తలపై కొట్టెను. ఆ ముష్టిఘాతముతో అంగదుని తల బలముగా దెబ్బతినెను. అందుండి వేడి రక్తము తీవ్రంగా స్రవింపసాగెను. అందులకు వాలిసుతుడు పదే పదే మండిపడుచుండెను. స్పృహను కోల్పోయెను. అతడు కొంత వడికి తేరుకొని ఆశ్చర్యమును మునింగెను. మహాబలశాలియు వాలిసూనుడు అయిన అంగదుడు వజ్రము వలె బలమైనదియు గిరిశిఖరము వలె దృఢమైనదియు అగు తన పిడికిలితో నరాంతకుని గుండెలపై చావమోదెను. అంగదుని ముష్టిఘాతమునకు ఆ రాక్షసుని వక్షస్థలము బ్రద్దలయ్యెను. తీవ్రతాపమునకు లోనైన నోటి నుండి స్రవించుచున్న రక్తముతో అతని శరీరము తడిసిపోయెను. అంతటా ఆ నరాంతకుడు వజ్రాయుధ ప్రహారమునకు భగ్నమైన పర్వతము వలె నేలగూలెను. రాక్షస వీరుల్లో ప్రముఖుడైన నరాంతకుడు యుద్ధమున అంగదుని చేతిలో నిహతుడు కాగా అంతరిక్షంనున్న దేవతలు నేలపైనున్న వానరులు సంతోషముతో జయ జయ ధ్వనులను పలికిరి. నరాంతకుని నిహతుని గావించు సమయమున అంగదుడు చూపిన పరాక్రమము నిరుపమానమైనది, అనితర సాధ్యమైనది. అది రామునకు మిగుల సంతోషమును గూర్చినది. అంతేకాదు అందులకు అతనికే ఆశ్చర్యము కలిగెను. సాటిలేని పరాక్రమశాలి అయిన అతడు ఇనుమడించిన ఉత్సాహముతో ఆ వీరుడు మరలా యుద్ధ సన్నద్ధుడయ్యెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండమునందు 69వ సర్గము సమాప్తము.